ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భాజపా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కాళేశ్వరంలో అవినీతిని వెలికితీస్తామన్న సీఎం ఎందుకు మీనవేషాలు లెక్కపెడుతున్నారని అభిప్రాయపడ్డారు। ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేశారని విమర్శించారు। ఇది సామాన్య నేరం కాదని దేశద్రోహం లాంటిది, దేశద్రోహులను ఉపేక్షించవద్దని సూచించారు। ఈ కేసులో ప్రధాన సూత్రధారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు। ఈ ధర్నా లోబురా నర్సయ్య గౌడ్, విజయ రామారావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మోర్చా అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు। మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ధర్నాకు ఉపక్రమించడం అంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద, ప్రజా శ్రేయస్సు కోసము ప్రజాక్షేత్రంగా ఏ రకంగా ఈరోజు పాటు పడుతున్నదో ఇది నిదర్శనం। 4వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి। దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో 5 సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు, వాటికి ఈ పార్టీ మొదటి 100 రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా 2047 వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసిందే। నరేంద్ర మోడీ గారికి విరామం లేదు, విశ్రమం లేదు। తన జీవితం అంతా కూడా వారు ధారపోసి ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా 400 సీట్లు ఎన్డీఏ సాధించబోయే దిశలో 370 స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మీరు చూస్తూ ఉన్నాం ఇవాళ వారు నిజంగా వారు ఒక అద్భుతమైనటువంటి శక్తి, అందరికీ మించి అతీతంగా ఒక వ్యక్తి కాదు శక్తి అని వారు నిరూపిస్తా ఉన్నారు। దాదాపు 6 మాసాలుగా వారు నిరంతరము వారు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడేటువంటి విధానాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి వికసిత భారత్ కు వారు సంకల్పం పూనారో ఆ దిశలోనే మీ అందరి కార్యకర్తల యొక్క శ్రమ, పట్టుదల, కృషి మేరకు ఇది సఫలీకృతం కాబోతున్న సందర్భంలో నిన్ననే వారు నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల ప్రచారం ఘట్టాన్ని ముగించుకొని దాదాపు 48 గంటలు ఇవాళ వారు కన్యాకుమారిలో వారు ఏ రకంగా మెడిటేషన్ కు ఉపక్రమించారో అది నిజంగా వారు దైవానుభూతుల యొక్క శక్తి అనే విషయాన్ని దేశానికి దేవుడు